హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ అయినటువంటి ఖాళీ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశని ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా 1కి 4 తినేస్తారు. అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు. ఇక లేట్ చేయకుండా ఈ దోశల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా దోశల పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత దీనిలోనే 1/4 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు మినపగుళ్ళని కూడా వేసుకోండి. మీరు బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ దీనిలోకి నీళ్ళని పోసుకోండి. పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 5 గంటల సేపు నానబెట్టాలి. మీకు టైం ఉంటే ఒక 6-7 గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి వేరొక గిన్నెలో మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో సేమ్ కప్పుతో 3 కప్పుల వరకు మరమరాలని వేసుకోండి. వీటిని మురుగులని కూడా అంటారండి. ఇలా 3 కప్పుల వరకు మరమరాలని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ దీనిలోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకోండి. ఈ మరమరాలు మునిగే వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దండి. చూసారు కదా, ఇలా మరమరాలు మునిగే వరకు నీళ్ళని పోసుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి వీటిని కూడా ఒక 5 గంటలు నానబెట్టాలి. 5 గంటల తర్వాత ఫస్ట్ బియ్యం మినపప్పుని చూపిస్తున్నాను చూడండి. ఇవి రెండు కూడా చక్కగా నానిపోయాయి. 5 గంటల తర్వాత మరమరాలు కూడా చక్కగా నీళ్ళని పీల్చేసుకొని నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దీనిలోకి మనం నానబెట్టిన మరమరాలు నీళ్ళని పీల్చుకొని ఉన్నాయి కదా, ఈ మరమరాలని కూడా వేసుకోండి. మిక్సీ జార్కి ఎంత సరిపోతాయో అంతే వేసుకోండి. తర్వాత అవసరమైనన్ని నీళ్ళని వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా, బాగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అయితే మిక్సీ జార్లోకి మిగిలిన మరమరాలను అవసరమైనన్ని నీళ్ళను పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చేతితో 3 నుండి 4 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడం వలన పిండి ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి కనీసం 8 గంటలు పులినివ్వాలి. నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు పిండిని నెమ్మదిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గరిటె జారుడుగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గరిటె జారుడుగా ఉండాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగంత నీళ్ళను వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గరిటె జారుడుగా రెడీ చేసుకోండి. మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని పెట్టి పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నుండి 2 గరిటెల వరకు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. పిండిలో వంట సోడా కానీ ఈనో కానీ ఏం వేయలేదండి. ఇవేమీ వేయకపోయినా దోశ చాలా సాఫ్ట్గా వస్తుందండి. దోశ పైన ఇలా హోల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. మీకు నూనె కానీ నెయ్యి కానీ వద్దనుకుంటే ఇవేమీ వేయకపోయినా దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని 1 నిమిషం కాల్చుకోండి. దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు దోశని తిప్పేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా నెమ్మదిగా దోశని తిప్పడం దోశని తీయడం చేయండి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది.
ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోండి. ఒకవేళ మీకు పిండి మిగిలినట్లు అనిపిస్తే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా దోశల్ని వేసుకోవచ్చు. ఈ దోశల్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ దోశల్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.